నువ్వు మాట్లాడేది? ఒట్టి మాటలు కాదు చెల్లమ్మా, గట్టి సాక్ష్యాలతో వచ్చాను. అటు చూడు. వీళ్ళు ఫంక్షన్కి వచ్చిన గెస్టులు కాదు, సుమిత్రాదేవి గారితో డబ్బులు ఇప్పిస్తానని నేను నమ్మించి తీసుకొచ్చిన వాళ్ళు, ఆవిడ గారికి అప్పు ఇచ్చిన వాళ్ళు. పాపం ఈయన ఆవిడ గారి హోటల్కి ₹1 కోటి అప్పిచ్చి పిచ్చెక్కి దస్తావేజులు పుచ్చుకుని ఆవిడ గారి ఇంటి చుట్టూ తిరుగుతున్న సేట్ చమన్లాల్ గారు. ఇక ఈయన సుమిత్రాదేవి గారి ఇంటి మీద 50 లక్షలు అప్పిచ్చి రేపో మాపో ఆ కొంపని జప్తు చేయడానికి సిద్ధంగా ఉన్న సేట్ సుందర్లాల్ గారు. డాక్యుమెంట్స్ ఇవ్వండి. చూడు చెల్లమ్మ. ఇంతేగా చెల్లమ్మ, ఈ తల్లి కొడుకులు కలిసి ఏం చేశారో తెలుసా? ఎవడో ఇంజనీర్ వేసినటువంటి డిజైన్ ని కొనేసి ఈ మాధవే వేసినట్టుగా సబ్మిట్ చేసి ఆల్ ఇండియా లెవెల్లో ప్రైజ్ కొట్టేసి మన మోసం చేశారు. కావాలంటే ఈ విషయం ఆ ఇంజనీర్ తోనే నీకు రుజువు ఇప్పిస్తా. ఇంకేం మాట్లాడదు. తాటి స్త్రీ అయ్యండి ఇంత ఘోరంగా నన్ను మోసం చేయాలని చూసిన నువ్వు ఒక బియ్యపురాలిగా కాదు కదా, ఒక మామూలు ఆడదాల్లా నా ముందు నిలబడే అర్హత కూడా నీకు లేదు. అమ్మా ప్రమీల, ఇంతవరకు వచ్చిన శుభకార్యాన్ని. ఇది శుభకార్యం కాదు, మీ కోడలు మనవడు కలిసి చేసిన ఘనకార్యం. నా ఆస్తి కోసం మీరందరూ కలిసి నా కూతురు మీద విసిరిన బల. మీ మాట అబద్ధం, మీ మనసు అబద్ధం, మీ ఆస్తి అబద్ధం, మీ అంతస్తు అబద్ధం, మీ పరువు ప్రతిష్ట అన్ని అబద్ధాలే. చిచి, మీ బ్రతుకులే అబద్ధాల బ్రతుకులు. వెళ్ళండి కలిసి వెళ్ళండి. ఆపేసం వింటారు పెద్దడా. ఇవాళ నా మనసు ఆనందం తట్టుకోలేకపోతుంది. పోయి ఫుల్గా పోయి దాని అంతేంటో తేల్చేస్తా. ఏంటిది? మీ ఆనందంలో పాలు పంచుకుందామని. పంచుకోవడానికి పాలు కాదు నీళ్లు అని నీకు ఇదివరకు చెప్పానా? అనుకుంటే ఇక్కడ నుంచి చుట్టాటే వాళ్ళు రాలిపోతాయి. మొగుడు కొట్టినా తిట్టినా కూడా వాడి పాదాల దగ్గరే పడుండాలని. ఎందుకంట ఏమరపాటుగా ఉన్నప్పుడు ఈ చదువులు మారేడానిక? నీ యదవేషాలు నా దగ్గర సాగం. అలవా మదరే, ఫాదర్ పెద్ద వెదనర వెదవేడేలు చక్రవర్తిని తెలుసు కదా, ఆయన ముందు నీ ఐడియాలు ఏమనుకొస్తే ఏంటి శేషా పెట్టి కొట్టానంటే మాట పడిపోతుంది. నీ గురించి పొగుడుతుంటే కొడతానంటావట కట్లీస్. ఇప్పుడు నువ్వు కూసిన కొత్తలని పొగడతలా? పొగడతలు కాక మరేంటండి, చివర్న చక్రవర్తి అని కూడా అన్నాడుగా నా బిడ్డ. ఆహా, ఎదవన్నర ఎదవ ఎడియాల చక్రవర్తి అని కూడా అన్నాడు నీ బిడ్డ. మా చెవులో శేషమేం పోసుకోలే. ముందు మీ ఇద్దరు లోపలికి వెళ్తారు లేదా? అంటే ఇప్పుడు ఈ ఆనందం అంతా నిశ్చితార్థం చెడిపోయింది ఎందుకు కదా? అవునరా, నాన్న భలే మేనేజ్ చేశాడు. నిజంగా మన ఫాదర్ లాంటి నీచ్ నికృష్ట ఫాదర్ మనకి ఫాదర్ అవుతాడని కళ్ళలో కూడా అనుకోలేదు బేదరా. ఏమండోయ్, మళ్ళీ మిమ్మల్ని ఏదో పొగడారండోయ్. మీరు అర్జెంట్ గా లోపలికి వెళ్ళకపోయారంటే మీ ఇద్దరు మొఖాన యాసిడ్ పోసి నేను జైలుకి వెళ్తా. పెద్దడా, రాణిని నీకు ఇచ్చి పెళ్లి చేసేస్తే ఓ పని అయిపోద్దిరా. నువ్వు ముందు మందు తాగి ఆ పని చూడనా. ఫాదరే, ఇప్పుడు నువ్వు అనుకున్నవన్నీ జరగవని నా 6 చెప్తుంది. ఏంటో రబ్బొడ్డ సన్ను, ఇప్పుడు నేను ఈ శేషాతో నీ బుర్ర బద్దలు కొట్టి చంపుతానని నా 7th సెన్స్ చెబుతోందిరా. ఈ కాన్సీ ఇంటి గుట్టు లంకకి చేటని నువ్వేదో దక్షతతో ఈ సంసారాన్ని లాక్కొస్తున్నావు అనుకున్నానే కాని ఇలా అప్పు చేసి పప్పు కూడా తినిపిస్తున్నాం అనుకోలేదు. అసలు మనమేమిటో మన బ్రతుకేమిటో ఈ కొంప ఎంత గుండామైందో ఊళ్ళో వాళ్ళు చెప్పేదాకా నీ మొగుడుకు గాని ఎదిగిన నీ కొడుక్కి గాని నాకు కూడా తెలియలేదంటే నిన్నేమనాలో అర్థం కావట్లేదు. నానమ్మ, నిజాల్ని తెలియనివ్వలేదని అమ్మని నిందించడం కంటే మన కుటుంబ స్థితిగతులేమిటో తెలుసుకోవడానికి మనం ఏనాడైనా ప్రయత్నించామా? అప్పులు చేసింది అమ్మే కావచ్చు, కానీ అప్పులు పాలవటంలో మనలో ప్రతి ఒక్కరికి భాగం ఉంది. యజమానిగా నాన్న గాని ఎదిగొచ్చిన కొడుగ్గా నేను గాని ఈ ఇంటి బాధ్యత ఎంతవరకు తీసుకున్నాం? జరిగిన తప్పును ఎవరినెత్తిన రుద్దాలని ప్రయత్నించే బదులు చేజారిపోయిన ఇంటి పరువు నిలబెట్టడానికి ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేయడం మంచిది. సార్, మా కంపెనీల అసెట్స్, లయబిలిటీస్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్, బ్యాలెన్స్ షీట్స్ అన్నీ మీకు చూపించాను. నిజానికి మా బిజినెస్ లేవి నష్టాల్లో లేవు.
కేవలం మిస్మేనేజ్మెంట్ వల్లే రాబడి కన్నా ఖర్చులు, వాటితో పాటు అప్పులు, ఆ అప్పుల మీద మార్వాడి వడ్డీలు పెరిగాయి. మిస్టర్ మాధవ్, అదే అప్పు మీరు బ్యాంక్ నుంచి తీసుకొని ఉంటే వడ్డీ రేటు చాలా తగ్గుండేది కదా. ఎస్ సార్, అదే నా పాయింట్ కూడా. ఎక్కువ వాయిదాలుండే విధంగా బ్యాంక్లో లాంగ్ టర్మ్ లోన్ తీసుకుని మిగిలిన బాకీలన్నీ తీర్చేస్తే 10 మందికి సమాధానం చెప్పాల్సిన తలనొప్పి ఉండదు. మీ లోన్ తీర్చడం కూడా నాకు తేలికవుతుంది. అఫ్ కోర్స్, గుడ్ ఐడియా. నా ఆలోచనలు మీకు నచ్చాయి గనక లోన్ గ్రాంట్ చేస్తే అది తీర్చే విషయంలో కూడా మీ ప్రశంసలు పొందేలా కృషి చేస్తాను. ఓకే, ఐ విల్ డూ మై లెవెల్ బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్స్ ఆల్ రైట్. చెల్లెమ్మా, అర్జెంట్గా ఈ ఫైల్స్ మీ సంతకాలు పెట్టు. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్కి పంపించాలి. మమ్మీ, నేను కాలేజ్కి వెళ్తున్నాను. అలాగేమ్మా. హాయ్ రాణి, పద. ఈ రోజు నుంచి నేనే నిన్ను కాలేజ్ దగ్గర డ్రాప్ చేస్తాను. అదేమిటి, మమ్మీ డ్రైవర్ని మాన్పించేసిందా? భలేదానివే, నాకు డ్రైవర్ కి తేడా లేదు. నేను నీకు కాబోయే మొగుణ్ణి. పిచ్చి పిచ్చిగా మాట్లాడావంటే ఈ ఇంట్లోకి ఎంట్రీ లేకుండా చేస్తాను. చూసావా చెల్లమ్మా, నీ కాబోయే అల్లుని పట్టుకుని మీ అమ్మాయి ఎంత మాట్లాడుతుందో. కానీ అంతస్తులు మర్చి మాట్లాడుతున్నావు. ఎవరు ఎక్కడుండాలో అక్కడుంటే తినడానికి కాస్త తిండైనా దక్కుతుంది. ఆ ఫైనల్ అయ్యి. మాధవ్, ఏంటమ్మా? బాబు, బిడ్డలు తప్పు చేస్తే కన్నవాళ్ళు కడుపులో దాచుకుంటారు. కానీ నేను చేసిన తప్పుకి నువ్వు ఊరుకోమ్మా, ఊరుకో. మన ఇంట్లో ఎవరూ కన్నీళ్లు పెట్టకూడదనేమా నా ప్రయత్నం అంతా. నువ్వేం బాధపడకో. ఈ రోజు నుంచి ఇంటి బరువు బాధ్యతలన్నీ నేను చూసుకుంటాను. సుమిత్ర, నువ్వు చాలా అదృష్టవంతురాలివమ్మా. బిడ్డలకి సంజాయిషి చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏ తల్లిదండ్రులకి రాకూడదు. ఏ జన్మలో చేసుకున్న పుణ్యం నిన్ను ఈ పరిస్థితుల్లో కూడా పల్లెత్తు మాట నన్ను కొడుకుని కన్నావు. ఇంతకన్నా నీకేం కావాలమ్మా? ఊరుకో, ఊరుకోమ్మా. అన్నా, ఆ జంబల హాటును చూస్తుంటే పిట్ట పిట్టలాడిపోతుంది. అడ్రస్ తెలుసుకున్నా. సెకండ్ స్ట్రీట్, సెకండ్ స్ట్రీట్. ఆ పిల్లెవరో గాని నన్ను చూసి ఐ లవ్ యూ అందిరా. ఏమిటి, నిన్ను చూసి ఐ లవ్ యూ అందే? చూడు, లవ్ అట. మాధవ్, నువ్వా? ఇక్కడికి ఎలా వచ్చావు? ఎలాగోలా వచ్చాను. సిగ్గు వదిలేసి నేను ప్రేమించాక తప్పుతుందా? అది కాదు రాణి, అసలు ఏం ఇదిగో కథలు చెప్పమాక. నాకు గనక ఒళ్ళు మండిందంటే ఎక్కడ పొడుస్తానో నాకే తెలీదు. అసలు నువ్వు నాకు ముద్దు పెట్టి ఎన్నాళ్ళైంది, కన్ను కొట్టి ఎన్నాళ్ళైంది, చక్కెరలు పెట్టి ఎన్నాళ్ళైంది. ఈ బాకీలన్నీ తీర్చేదాకా నిన్ను పట్టుపడదామని గోడ దూకొచ్చాను. ఇవాళ నీ పని out. నా ఫ్యాక్టరీ అమ్మే ప్రపోజల్ ని డ్రాప్ చేసుకున్నాను. ఇట్స్ ఆల్ రైట్. మీ అభిప్రాయాన్ని ఎందుకు మార్చుకున్నారు? ఈ మధ్య దుబాయ్ నుంచి వచ్చిన నాన్ రెసిడెంట్ ఇండియన్ ఒక ఆయనతో పరిచయం అయింది మేడం. ఆయన మా బిజినెస్ లో 60% షేర్ తీసుకోవడమే కాకుండా మా ప్రొడక్ట్స్ కి ఎక్స్పోర్ట్ ఆర్డర్ కూడా తెప్పిస్తున్నారు. ఐ సీ, వెరీ గుడ్. నేను కూడా మీ ఫ్యాక్టరీ కొని అదే చేయాలనుకున్నాను. ప్రోడక్ట్ లోకల్ మార్కెటింగ్ తగ్గించి ఎక్స్పోర్ట్స్ పెంచారనుకోండి, రెండు వైపులా ప్రాఫిట్స్ బాగుంటాయి. ఎక్స్క్యూజ్ మీ, సారీ డిస్టర్బ్ చేసినట్టున్నాను. భలేవరే బాబాయ్, రండి రండి. ఓ రావు గారా, నమస్కారం అండి. నమస్కారం అండి. బాగున్నారా? ఏమ్మాయ్, ఏమిటో నన్ను రమ్మని ఫోన్ చేసావుట? మీ పిన్ని చెప్పింది. అదే బాబాయ్, మొన్న రాయుడు గారి మనవని గురించి చెప్పారు కదా, ఆ సంబంధం గురించి కనుక్కుంటారేమోనని. అరే, అప్పుడు నువ్వు వద్దన్నావు కదమ్మా, అందుకే నేను ఊరుకున్నాను. వాళ్ళు వేరే సంబంధం ఖాయం చేసుకున్నారు. అలాగా? వాళ్ళు కాకపోతే వాళ్ళ తాతాడు సంబంధం ఇంకోటి నా చెవిని వేసావుగా, ఇంకా నాకు వదిలేయమ్మా. మీరేమనుకోకపోతే మీరు మాట్లాడేది మీ అమ్మాయి పెళ్లి గురించేగా? అవును రావు గారు. నా ఉద్దేశంలో మీ అమ్మాయికి మా పార్ట్నర్ మోస్ట్ సూటబుల్ మ్యాచ్. అబ్బాయి అందగాడు, ఆస్తిపరుడు, పైగా బుద్ధిమంతుడు. ఇక ఫ్యామిలీ సంగతి అంటారా, అబ్బాయి తండ్రి దుబాయ్ లో పెద్ద డాక్టర్, కాకపోతే తల్లి లేదు. అసలు విషయం ఏమిటంటే స్వశక్తితో దూసుకు వెళ్లే చక్కటి తెలివితేటలను కుర్రాడు.
వివరాలన్నీ చాలా బాగున్నాయి. మరి ఇంతకు నువ్వేమంటావమ్మా? అలాగే బాబాయ్, రాణికి కూడా ఓ మాట చెప్తాను. తను చూడాలిగా. దాందే ఉంది. రేపు ఎలాగో ఆ అబ్బాయిని మా ఇంటికి లంచ్కి పిలిచాను. మీరు మీ అమ్మాయి వచ్చారంటే అతన్ని చూసినట్టు ఉంటుంది, నచ్చితే మాట్లాడుకోవచ్చు. ఇది బాగానే ఉంది కదమ్మా. నేనెక్కడికి రాను, ఎవరిని చూడను. చూడు బేబీ, నువ్వు నాతో రాకపోతే నేను ఊరేసుకుని చస్తాననో, నువ్వు నా మాట వినకపోతే నా శవాన్ని కళ్ళ చూడాల్సి వస్తుందనో బెదిరించడానికి నేను మిడిల్ క్లాస్ మదర్ని కాదు. బిజినెస్ లోను లైఫ్ లోను ఐఎమ్ మోర్ ప్రాక్టికల్. సో నువ్వు నాతో వస్తున్నావు. వచ్చినా వాడు నాకు నచ్చలేదంటాను. నచ్చవలసింది నీకు కాదు, అతనికి. కానీ చేసుకోవాల్సింది నేను. చేయించేది నేను. అంటే నేను సుఖపట్టం నీకు ఇష్టం లేదా? బేబీ, నువ్వెలా సుఖపడగలవు నీకంటే నాకు బాగా తెలుసు. నేను నీ కన్న తల్లిని కానీ శత్రువుని కాదు. కానీ నాకు అలాగే అనిపిస్తుంది. Don't talk rubbish. No arguments. Get ready. మా వారికి ఈ ఆలోచన ఎలా వచ్చిందో గానండి, అమ్మాయి అబ్బాయి చిలక గోరింకల్లా ఉంటారంటే నమ్మండి. నాకు కావాల్సింది కూడా అదేనండి. అబ్బాయి ఇంకా రాలేదా? అడుగు, మాటల్లోనే వచ్చాడు. రాణి, అటు చూడు. అతను కొంచెం మాధవలా లేడు. లేడు లేడు అడ్డమైన ప్రతివాడు మాధవ్లా ఎందుకుంటాడు? మాధవ్లా ఉన్నాడని చెప్పి నన్ను మాయ చేసి ఆ పిల్లి కట్టం వాడికిచ్చి పెళ్లి చేద్దామని చూస్తున్నావేమో. నేనేం పసిపిల్లని కాదు. ఎవడు మాధవో ఎవడు కాదో నాకు బాగా తెలుసు. హలో వివేక్. హలో, కూర్చో. థ్యాంక్ యూ. ఈవిడ ప్రమీలాదేవి గారిని పెద్ద ఇండస్ట్రియలిస్ట్. నమస్కారం అండి. నమస్తే. ఈ అమ్మాయి వారమ్మాయే, పేరు రాణి. స్వీట్ నేమ్. హలో, హలో. హౌ ఆర్ యు? హౌ ఆర్ యు అని అమ్మాయిని అడుగుతావు ఏమిటి వివేక్? హౌ ఈజ్ షీ అనేది నువ్వు చెప్పాలి. ఓ, షీ ఇస్ ఫైన్ అంకుల్. ఎనీవే, ఐఎమ్ సారీ ఆంటీ, దారిలో ట్రాఫిక్ జామ్ అవటం వల్ల 2 minutes లేట్ అయింది. ఇట్స్ ఓకే. చూడు బాబు, ఒక మనిషి సక్సెస్ కి పంక్చువాలిటీ ప్లానింగ్ చాలా ముఖ్యమని నా అభిప్రాయం. యు ఆర్ రైట్ ఆంటీ. గడిచిన నిన్న అనేది క్యాన్సిల్ చెక్ అయితే రేపు అనేది ప్రామిసరీ నోట్, ఈ రోజు అనేది రెడీ క్యాష్. అందుకే టైం మేనేజ్మెంట్ లో టుడే అన్నది చాలా ఇంపార్టెంట్ అన్నాడు రాక్ ఫెల్లర్. ఇంత చిన్న వయసులో బిజినెస్ గురించి ఇంత లోతుగా ఆలోచించే నిన్ను చూస్తుంటే నాకు ఆనందంగానూ ఆశ్చర్యంగానూ ఉంది. మీతో పోలిస్తే నాలెడ్జ్ లో నేను చాలా చిన్నవాడిని ఆంటీ. ఓ, బాగుంది. మీ ఇద్దరు ఇలా ఒకరినొకరు అభినందించుకోవడం చూస్తే నాకు ఆనందంగానే ఉంది. ప్రమీలాదేవి గారు, మా ఇల్లు చూడకూడదు ఒకసారి? ఓ ఎస్. నువ్వు కూర్చోమ్మా, వివేక్ కంపెనీ ఇవ్వు. రండి. కూర్చోండి. మరేం లేదు, మనం ఎదురుగా ఉంటే వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడానికి ప్రైవసీ దొరకదని పిలిచానంతే. ఐ సీ. కౌసల్య, భోజనానికి ఏర్పాట్లు చూడు. అలాగే. అందుకే నిన్ను తింగల్ బుచ్చి అనేది. ఏమిటిది? ఇదంతా ప్లాన్లే, అదంతా తర్వాత చెప్తాను కానీ ముందర కూర్చో. కూర్చో 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 కూర్చో. ఇదిగో, నేనెవరో తెలియనట్టు, నేనంటే నీకు ఇష్టం లేనట్టు మీ అమ్మ దగ్గర తెగ రెచ్చిపోవాలి, అర్థమైందా? అలా చేయాలంటే నువ్వు పని చేయాలి. ఏం చేయాలి? నాకు ముద్దు పెట్టాలి. అబ్బాయి నచ్చాడండి. అయినా పెళ్లి విషయం నేను మాట్లాడితే ఏం బాగుంటుంది? అన్ని విషయాలు మీరే మాట్లాడి అతనికి కూడా నచ్చితే వెంటనే పెళ్లి జరిపిద్దాం. అలాగే. మీ అమ్మ చేసిన తప్పుకి నువ్వు క్షమాపణ అడగడానికి వచ్చావా? కాదు, నిన్ను నడి బజార్లో నిలదీయడానికి వచ్చాను. అది నీ తరం కాదు. ఆహా, కంగారుగా కారు దిగావంటే పొగరు దిగిందేమో అనుకున్నాను. ఒట్టి కారే దిగావన్నమాట. నువ్వు నన్ను కారు దించితే నిన్ను నేను నా కాళ్ళ దగ్గర దించుతాను. నీ కాళ్ల బేరానికి రావాల్సిన అవసరం నాకు లేదు. నువ్వే నా కాళ్ళు కడిగి నెత్తిన నీళ్లు చల్లుకునే అవకాశం అల్లుడిగా తొందరలోనే నీకిస్తాను. షట్ అప్! అల్లుడిగానా? నువ్వింకో 10 జన్మలెత్తినా ఈ ప్రమీలాదేవి నీకు అవకాశాన్ని ఇవ్వదు. చూడు, నన్ను కాదని నువ్వు గబగబా దుబాయ్ వాణ్ణి తెచ్చినా, చకచకా చైనా వాణ్ణి వెతికినా ఇవేవి జరగవు, జరగనివ్వను.